అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేకే సర్వేకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి రాబోతున్నాయి అని చెప్పింది సర్వే. మొన్న 2024 ఎన్నికల్లో 160కి పైగా స్థానాలు కూటమికి రాబోతున్నాయి అని చెప్పిన సర్వే. కాబట్టి 2 సార్లు ఆ సర్వే అటు ఇటుగా నిజమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేకే సర్వే అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న సర్వేగా పేరు తెచ్చుకుంది. అయితే మనం టీవీ మొన్న ఎన్నికల్లో కూటమి గెలవబోతుందని ఎంత బలంగా చెప్పిందో అంతే బలంగా చెప్పింది కేకే సర్వే. ఇప్పుడు ఆ కేకే సర్వే కూటమి ఏడాది పరిపాలన మీద కూడా సర్వే చేసింది. ఆ పరిపాలనలో ప్రజలు ఏ రకంగా స్పందించారు, కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి అంచనాలు ఉన్నాయి, ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కేకే సర్వే సంస్థ నిర్వాహకులు కేకే గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఏంటి కూటమి 1 ఇయర్ పరిపాలన మీద మీరు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సర్వే చేశారా? చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి ఒకసారి మనం టీవీ ప్రేక్షకుల కోసం? అంటే ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదండి. ఇప్పటిదాకా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా మనకు రిక్వెస్ట్ చేస్తే మన సర్వే కానీ ఎనీ సర్వే ఏజెన్సీస్ కానీ ఎనీ డేటా కలెక్షన్ మీద పనిచేసే వాళ్ళు వాళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్. బట్ ఇక్కడ మేము చేస్తున్న మోడల్ ఇండియా అన్ని స్టేట్స్ లో ఒక న్యూ మోడల్ తో ముందుకు వస్తున్నాం. దానికి పేరు పారావీల్ అని పెట్టుకున్నాం. సో రేపు పొద్దున 12వ తారీఖున ఏపీతో మొదలు పెడుతున్నాం. రాదర్ దాన్ రిక్వెస్ట్ తో చేసేదానికంటే కూడా ఇప్పుడు లెట్స్ ఏపీ ఉందనుకోండి, ఏపీతో మొదలుపెట్టి మిగతా 4000 నియోజకవర్గాలు ఆల్ ఇండియా విత్ ఇన్ 2-3 years లో కంప్లీట్ చేయాలి ప్లాన్ తో. ఇప్పుడు కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, లైక్ వెస్ట్ బెంగాల్, తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం. బట్ స్టార్టెడ్ విత్ ఏపీ అండి. సో 175 నియోజకవర్గాలు సంపూర్ణంగా అంటే దాదాపుగా 36-38 అంశాలతో కూర్చొని రిపోర్ట్ చదవాలంటేనే కనీసం ఒక హాఫ్ డే కేటాయించేంత డేటాని కలెక్ట్ చేసి 360 degrees అంటే నియోజకవర్గం సెంట్రిక్ గా పెట్టుకొని అది ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. paravel.com కావచ్చు, దాని నుంచి డౌన్లోడ్ చేసిన వెబ్సైట్ లో కావచ్చు. ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆస్పిరెంట్ కెన్ డౌన్లోడ్ అండి. సో ఈ మోడల్లో ముందుకు వస్తున్నాం. కేవలం ఏపీ కోసమే ఇది స్టార్ట్ చేసింది కాదు, ఏపీ కూడా ఒక భాగం దీంట్లో. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు 1 ఇయర్ కూటమి పరిపాలన మీద మీ అంచనా ఏంటి ప్రజల్లో ఉన్నటువంటి విషయం? సో నేను చెప్పినట్టుగా 175 నియోజకవర్గ వారిగా చేసాము. బట్ ఆబ్వియస్లీ అప్పర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి సో దాని గురించి మేము చెప్పాలన్నా తెలియజేయాలన్నా కొన్ని పాయింట్లు ఓపెన్ అప్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ మన 4వ తారీఖు లాంచ్ చేసినప్పుడు కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓవరాల్ గా జర్నలిస్ట్ అడిగిన చాలా ప్రశ్నలకి సమాధానం చెప్తూ కొన్ని పాయింట్స్ రివీల్ చేయడం జరిగిందండి. దాంట్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అప్పర్ లేయర్ లో పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పరంగా కూడా ఎక్కువ వ్యతిరేకత, నెగిటివిటీ వచ్చింది. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది వ్యతిరేకత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళ మీద ఉందని, ఆ స్పేస్ క్రియేట్ అవ్వడం మొదలైంది అనే విషయాల మీద డిస్కస్ చేసాం. ఎలా కొన్ని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగిందండి. ఓకే సార్, అభివృద్ధి విషయంలో ఏ రకంగా ఉంది, సంక్షేమ విషయంలో ఏ రకంగా ఉంది? అంటే అదేనండి, అభివృద్ధి సంక్షేమం అనేది స్టేట్ లెవెల్ సెక్షన్స్ లోకి వెళ్తున్నాయి కాబట్టి పీపుల్ ఆర్ వెయిటింగ్. బట్ సంక్షేమ పథకాల విషయంలో ఆబ్వియస్లీ డిస్టెన్స్ కావచ్చు, చిన్న వెయిటింగ్ ఇంకా ఇన్ని రోజులు అనేది కావచ్చు ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, అది రిక్వైర్డ్ కి సంబంధించిన అంటే కంపల్సరీ కావాల్సిన స్కీమ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, ఇది ప్రకటించేశారు కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చిన పొజిషన్ లో ఉంటుంది. ఇలా ఒక్కొక్క స్కీమ్ కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్కీమ్స్ ని డిలే చేసే కొద్దీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ప్రజల రిక్వైర్మెంట్ కాకుండా మనం ముందుకు వచ్చిన స్కీమ్స్ ని పక్కన పెడితే. ఇప్పుడు సార్ ఇప్పటికే అనేక మంది విశ్లేషకులు కూడా కూటమి 1 ఇయర్ పరిపాలన మీద విశ్లేషణ చేశారు, మేము కూడా చేశాము. అదే ప్రొఫెసర్ కె నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద గ్రౌండ్ లెవెల్లో చాలా పాజిటివ్ అంశాలే ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి. వైసీపీ చెప్తున్నటువంటి వ్యతిరేకత ఇంకా క్రియేట్ కాలేదు అనేది ఒక అంచనాగా చెప్తా ఉన్నారు. మీకు కూడా అదే అనిపించిందా, కొన్ని భిన్నంగా అనిపించిందా? నేనంటే వేరే వాళ్ళు దానికి నేను కమెంట్ చేయలేనండి. చేయరు, అవును, మీ 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 వర్షంలో చెప్పండి అంతే.
నేను చాలా సార్లు చెప్పినట్టుగా ఇప్పుడు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ మీకు ముందు మొదటి ప్రశ్నకి ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ప్రభుత్వం అనేది వేరు. ఎమ్మెల్యే అంటే మొత్తం కేటగరీకి వచ్చిన దీంట్లో 2 భాగాలుగా డివైడ్ చేస్తే సిబిఎన్ గారి పనితీరు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, లేదా లోకేష్ గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఇది వేరు. ఎందుకంటే ఎవ్రీ రోజు ఎవ్రీ డే తనకి నియోజకవర్గంలో తన ఊర్లో తను ఆఫీస్కి వెళ్ళే ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఊర్లో పొలానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పథకాలు కావచ్చు, ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, అవైలబిలిటీ కావచ్చు. ఒక 20% స్టేట్ లెవెల్లో ఆలోచిస్తుంటే 80% తన ఊరు, తను కలిసే వ్యక్తులు, పొలాల అవును పరంగా, మతాల అవును పరంగా, ఇష్యూస్ పరంగా ఎవ్రీడే తనకి అది ట్రావెల్ అవుతుంటుంది. కానీ సిబిఎన్ గారు అవును ఈరోజు కొత్తగా ఏ పథకం ఇచ్చారు, శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి విజయవాడ గురించి, విజయవాడలో ఉన్న వాళ్ళకి రాయలసీమలో ఓపెన్ చేసే పథకాల గురించి కంటే కూడా 80% నా ఉద్యోగం, నా జాబు, నా పిల్లలు, నా హాస్పిటల్, నా స్కూలు, నా పనితీరు, నేను పెరిగే ధరలేంటి, వీటి ఇంపాక్ట్ సైకలాజికలీ ఎక్కువ ఉంటుంది. సార్ ఇంకొక మాట కూడా చెప్పండి. మీరు నియోజకవర్గాల వారీగా చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మొత్తంగా ఓవరాల్‌గా చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు మేజర్ అంశాలు ఉన్నాయండి. పోలవరం ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, యెస్. ఇక్కడ అమరావతి. ఇలాంటి అమరావతి ఉంది. ఇలాంటి హైయర్ ప్రాజెక్ట్స్ కి పీపుల్ స్టిల్ ఆర్ వెయిటింగ్ అండి. నాట్ టేకింగ్ ద సైట్స్ అండ్ ఇది కాదని అవదని ఇంకా పొజిషన్ తీసుకోలేదు. బట్ 1 year అయింది కాబట్టి పీపుల్ ఆర్ వెయిటింగ్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు పట్ల? అన్ని అంతేనండి. ఓవరాల్ గా ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీ అంటే మీరు పార్టీగా టీడీపీ జనసేనగా అడుగుతున్నారా, లేకపోతే కూటమిగా అడుగుతున్నారా? లేదండి. వ్యక్తులుగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిప్రాయం, లోకేష్ గారి పట్ల అభిప్రాయం, తర్వాత ఎమ్మెల్యేల కాడికి వద్దాం. వ్యక్తుల పట్ల అంటే టేకింగ్ డిసిషన్స్ వాట్ ఎవర్ వాళ్ళు తీసుకుంటున్నారో వాటి మీద డైరెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. దాని మీద హైయర్ లెవెల్లో పార్టీల మీద ఉంటుంది. వ్యక్తుల మీద అయితే ప్రస్తుతానికి టూ మచ్ పాజిటివ్ కాదు, టూ మచ్ నెగిటివ్ కాదు. బట్ వెయిట్ అండ్ సీ అన్న మెథడ్ లో. ఓకే. కాన్స్టాంట్ మోడ్ ఉంది. కరెక్ట్. అంతే కదా! మరి ఎమ్మెల్యేల వారీగా అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉందా? రాయలసీమలో ఎక్కువ ఉందా? కోస్తాలో ఎక్కువ ఉందా వ్యతిరేకత? అంటే అన్ యావరేజ్ అన్ని చోట్ల డ్యామేజ్ అయితే ఎక్కువ ఉందండి. బట్ డ్యామేజ్ అపోజిషన్ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ పొజిషన్ లో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ కర్నూలు ఉంది, కడప ఉంది. మీరు ఏమాత్రం 3% 5% డిస్అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి ఆడినా అక్కడ తొందరగా పుష్ చేసుకునే దానికి ఓట్ బ్యాంకింగ్ కానీ ప్యాటర్న్ ఆఫ్ ప్రొఫైలింగ్ కానీ అది అడ్వాంటేజ్ గా ఉంటుంది వైఎస్ఆర్సీపీ. అదే మీకు విజయనగరం ఉందనుకోండి, ఇక్కడ అలా ఈ నియోజకవర్గాలు దాని కింద నియోజకవర్గాలు అడ్వాంటేజ్ గా ఉంటుంది. మీకు గోదావరి ఉందనుకోండి, కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఒక 3% పుష్ చేసుకోగలిగిన లేదా పుల్ చేసుకోగలిగినటువంటి స్టిల్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ టు కవర్ అప్. కానీ సార్ మొన్న ఎందుకో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూటమి పార్టీల వైపు అదే ఈస్ట్ వెస్ట్ జరిగింది, కృష్ణా గుంటూరు జరిగింది, ఉత్తరాంధ్రలో వైజాగ్ టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది. ఈ 3 చోట్ల కూడా కూటమి అభ్యర్థులకు గతం కంటే మించిన మెజార్టీతోటి పట్టభద్రులు ఓట్లేయడం జరిగింది. అంటే మేబీ రీజన్ ఏమై ఉండొచ్చు. ఎనీ గవర్నమెంట్ సపోర్ట్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఫేవరబుల్ గా ఉంటాయండి. చెప్పండి. అదే దాంట్లో డౌట్ అంటే ఎనీ ఇప్పుడు పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్స్ కానీ వచ్చే ఎలక్షన్స్ దట్ డజంట్ మీన్ దట్ అది పార్టీకి ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ లో ఉంటాయి. ఇప్పుడు వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంది అంటారా గ్రౌండ్లో? ఏ రకంగా అండి? సార్ అంటే అంటే వైసీపీకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఈ వ్యతిరేకత వాళ్ళకి ఏమైనా క్యారీ ఆన్ అవుతుందా అనేది, వాళ్ళ వైపు వెళ్తుందా అనేటువంటిది. ప్రస్తుతానికైతే పుష్ చేసి ఏదైతే ఇప్పుడు మన ఇద్దరు 2 పాకెట్లు అనుకోండి, మీ పాకెట్ లోంచి వచ్చే మైని నా పాకెట్ లో చేరాలంటే నా దగ్గర స్పేస్ నేను ఓపెన్ అప్ చేసి రెడీగా ఉండాలి. సో అవును. ఫస్ట్ స్టెప్ వచ్చి మీ పాకెట్ లోంచి బయటకు 3 అనే ఓట్ బ్యాంకింగ్. అట్ ది సేమ్ టైం నేను పుల్ చేసుకోవాలంటే ఇదేదో సింగిల్ పాకెట్ కాదు కదండి. ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క వీధి, ఒక్కొక్క మండలం నుంచి అక్కడ ఉన్న నెగిటివిటీ ఇక్కడ పుల్ చేసుకోవాలంటే అక్కడ స్ట్రక్చర్ కూడా దానికి రెడీగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారి మీద వచ్చే వ్యతిరేకత ఇక్కడ రావాలి అంటే అక్కడ అతను పొజిషన్ కూడా రెడీగా ఉండాలి. అవును. అపోజిషన్ రెడీగా ఉందా? అది ప్రస్తుతానికి అయితే ఇంకా రెడీగా లేదు. రెడీగా లేదు. ఓకే 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 సార్ ఇంకొకటి చెప్పండి. మీరు అనేక సర్వేలు చెప్పారు, నిజమైనవి ఉన్నాయి, కొన్ని తప్పినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎన్నికల విషయంలో, హర్యానా ఎన్నికల విషయంలో కొన్ని తప్పాయి. ఎందుకు తప్పాయి అనేది మీరు ఏమన్నా రివ్యూ చేసుకున్నారా? కరెక్ట్ అండి. ఇప్పుడు మహారాష్ట్ర ఉందనుకోండి, చాలా పెద్ద స్టేట్. మామూలుగా ఎక్కువ నెంబర్స్ పరంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే కూడా పెద్ద నెంబర్. అవును. ఏరియా పరంగా కానీ, అటెన్షన్ కానీ
దానికి మేము 2-3 మంత్స్ వెచ్చిచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసాం. ఇండియాలోనే నో ఎవరు ఇవ్వలేనంత యాక్యురేట్‌గా దగ్గరగా ఇచ్చాం. అక్కడున్న పార్టీలు కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇవ్వడం జరిగింది. అవునవును. మీ యాక్యురసీ సో, ఉంది, అట్ ది ఒప్పుకుంటాను. సేమ్ టైమ్ అట్ ది సేమ్ టైమ్ మీకు చాలా చిన్న స్టేట్స్ హర్యానా గాని, ఢిల్లీ గాని అరౌండ్ 1.5, 1.8%తో మనం అనుకున్నటువంటి నియోజకవర్గాలు చాలా మార్పులు జరిగాయి. ఆహ్, అది దీని నుంచి ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే ఇలా లాంచ్ చేస్తున్నాం ఇండియా వైస్‌గా పారావీల్ అనే .కామ్‌ని, పారావీల్ అనే వెబ్‌సైట్‌ని ఇలా యాప్‌ని. ఓకే. దీంట్లో ఏంటంటే ఈ ఈ కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తున్నామన్నమాట. రాదర్ దెన్ ఎలక్షన్స్ టైమ్‌లో మనం ఇన్వాల్వ్ అయ్యి హెక్టిక్‌గా ఉండకుండా ఇప్పుడు మీరు మధ్యాహ్నం మీ ఆఫీస్‌లో కూడా అందరూ ఫుడ్ ఆర్డర్ చేసుకునేదనుకోండి. జొమాటో, స్విగ్గీ ఉంది. రెడీగా ఉంటుంది. సో, మీరు ఆర్డర్ చేయగానే వస్తుంది. లేదా ఓలా, ఊబర్ ఉంటున్నాయి. మీరు రెడీగా ఉంటుంది ఇన్ఫర్మేషను. మీ క్యాబు ఒక 5 నిమిషాల్లో మీ ముందుంటుంది. అంటే ఒక కాలిక్యులేట్ చేసుకొని నాకు ఈరోజు ఇన్ని బుకింగ్స్ ఉంటాయనుకోని దానికి వెచ్చించి ఒక డ్రైవరు, ఆ సిస్టమ్ అంతా రెడీగా ఉంటుంది. సో, అదే కాన్సెప్ట్‌లో రాదర్ దెన్ ఎలక్షన్స్ ఉన్న టైంలోనే ఆబ్వియస్‌లీ ఎలక్షన్స్ ఉన్న టైంలో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటది. డేటా అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనం తీసుకుంటామా, తీసుకోలేదా అనేది అంటే ఒక చిన్న ధారలాగా పారుతుంటుంది. అది నెగటివిటీ గాని, పాజిటివ్ గాని, యాస్పిరేషన్స్ గాని, ఓట్ బ్యాంకింగ్ గాని, హ్మ్. క్యాస్ట్ గాని, రిలీజియన్స్ గాని, విలేజ్‌లు గాని, గ్రామాలు గాని, బూత్‌లు గాని, పంచాయతీలు. సో, ఈ డేటాను మనం రెగ్యులర్‌గా మనం తీసుకోగలిగితే దాన్ని ఒక ఆర్గనైజ్డ్‌గా వేలో పెట్టి మనం లైక్ ఎనీ అదర్ ఈ కామర్స్ వెబ్‌సైట్ హ్మ్. లాగా వి కెన్ పుష్ అని ఒక కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్నాం. అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి హర్యానా, ఢిల్లీ ఈ ఈ హడావుడి ఎలక్షన్స్ టైమే చేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ ఈ కాన్సెప్ట్‌ని హ్మ్. రివైవ్ చేసుకొని హ్మ్. ముందుకు వచ్చే కాన్సెప్ట్‌ని దాని నుంచి ముందుకొస్తున్నాం అనమాట. ఇంకా ఈ ప్రాసెస్ నుంచి కంప్లీట్‌గా మనం చేయొచ్చు. మేబీ లైన్ హ్మ్. ఒకటే ఆబ్వియస్‌గా హ్మ్. పాలిటిక్స్, ఎమ్మెల్యేలు వాళ్ళకి బట్ డేటా అనేది ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో చేయొచ్చనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పండి 178 నియోజకవర్గాలు మనం ఇచ్చే రిపోర్టు డీటెయిల్‌గా కూర్చొని రేపు పొద్దున కొనుక్కున్న వ్యక్తి స్టడీ చేయాలంటే కనీసం 1 డే పడుతుందండి. ఓన్లీ రిపోర్ట్ కంప్లీట్‌గా స్టడీ చేయడానికి చెప్తున్నాను నేను. ఓకే. కొన్నతను. ఓకే. 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 సో, అంత హ్యూజ్ డేటాని ప్రొవైడ్ చేయబోతున్నాం. సరే, ఇంకొక మాట కూడా చెప్పండి. సరే, ఈ కూటమి 1 ఇయర్ పరిపాలన మీద జిల్లాల వారీగా అడుగుతాను. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు నాకు చెప్పగలరా? జిల్లాలో అంటే నథింగ్ బట్ ఎమ్మెల్యేల మీద ఉండే ప్రభావమే కాబట్టి. అంతే కదా! అది ఇంచుమించుగా అన్ని చోట్ల ఎక్కువుంది సార్. ఓవరాల్‌గా ఈ 88 మంది వరకు కొత్త ఎమ్మెల్యేలొచ్చారు సార్ ఓవరాల్‌గా. సో, హ్మ్. కొత్తగా అవును. వచ్చిన ఎమ్మెల్యేలకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమ్‌లో ఎలా కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి అన్న స్పేస్ ఉంటది. హ్యూజ్ స్పేస్. ఇప్పుడు మీ ఆఫీస్‌లో కూడా ఎవరైనా కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయ్యారనుకోండి. సో, ఆబ్వియస్‌గా మీరు ఆల్రెడీ ఒక గ్రూప్‌గా ఉంటారు. ఆ గ్రూప్‌లో ఆ కొత్త పర్సన్ ఫిట్ అవ్వడానికి టైం పడుతుంది కదా! సేమ్ ఎమ్మెల్యే హ్మ్. కూడా అంతే. ఎందుకంటే ఎమ్మెల్యే ఒకటే కాదు కదా! ప్రతి ఊర్లో ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేసి ఒక ఇద్దరు ముగ్గురుగా గ్రూప్ అయ్యుంటారు ప్రతి ఊర్లో వర్కింగ్ పరంగా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి ఫ్రెష్ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్‌కి, ఆ గ్రూప్‌కి గ్యాప్ ఉంటుంది. స్టేట్‌లో కావాల్సిన పనులు గాని, బ్యూరోక్రసీతో చేసుకోవాల్సిన పనులు గాని, లేదా ఏమైనా కరప్షన్ పరంగా చేయాలనుకున్నప్పుడు కూడా అది చాప కింద నీరులా కాకుండా చాప మీదకి ఎక్కేస్తది. అనార్గనైజ్డ్‌గా అయిపోద్దనమాట. పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు ఎనీథింగ్. సో, దాని మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది ఓవరాల్‌గా. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ అండి.